ఫైనల్ గా టేబుల్ అనేది రెడీ అయిపోయింది. ఇది ఎలా రెడీ చేశానని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కంటిన్యూషన్ మొత్తం చూడండి. అంతేకాదు దీంట్లో కొన్ని ప్రికాషన్స్ అయితే నేను చెప్పాల్సినవి ఉన్నాయండి. డెఫినెట్ గా మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ కంప్లీట్ ఫినిషింగ్ అనేది మనకి ఎవర్ లాస్టింగ్ అనమాట. మనం జాగ్రత్తగా యూసేజ్ చేసుకుంటే మనకి చాలా ఇయర్స్ ఇలానే ఉండిపోతుంది. మేకవర్ చేయక ముందు ఒరిజినల్ గా ఇలా ఉండేదన్నమాట. దీనికి ఇంత ముందు మేము పాలిష్ వేసి దాని మీద టచ్ వుడ్ అనేది వేసాం. ఇప్పుడైతే దీనికి నేను ఇలా పాలిష్ అనేది వేయడానికి ఫస్ట్ శాండ్ పేపరింగ్ అనేది చేసేసాను ఈ మిషన్ తో. శాండ్ పేపరింగ్ వేసేస్తే మనకి ఒరిజినల్ వుడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. తర్వాత దీన్ని స్మూత్నెస్ కోసం మళ్ళీ హ్యాండ్ తో శాండ్ పేపరింగ్ అనేది చేశాను. అయిపోయాక మనం ఇలా ఒరిజినల్ గా అయితే యూజ్ చేసుకోలేమండి. ఏదైనా ఆయిల్ కానీ అలాంటి ఏమైనా పడితే చెక్క అనేది త్వరగా పీల్చేసుకుని మరకలైపోతుంది. అందుకని వాటర్ రెసిస్టెన్స్ గా మనం ఏదో ఒకటి అప్లై చేయాలి. ఇక్కడైతే నేను ఎపాక్సీ రెజిన్ అనేది యూజ్ చేస్తున్నాను. ఎపాక్సీ రెజిన్ యూజ్ చేయాలంటే మీరు డెఫినెట్ గా మాస్క్ అండ్ గ్లౌజెస్ కంపల్సరీగా యూజ్ చేయాలండి. ఈ రెజిన్ అంత ఈజీగా పోదనమాట వాష్ చేసుకున్నంత మాత్రాన. సో గ్లౌజెస్ అనేది కంపల్సరీగా వేసుకోండి. ఈ స్మెల్ అనేది పీల్చడం కూడా హెల్త్ కి అంత మంచిది కాదు. అందుకని మాస్క్ కూడా వేసుకోండి. ఇక్కడ నేనైతే అవుట్డోర్ లో యూజ్ చేస్తున్నాను. పైపెచ్చు నేను ఒక్క ఫింగరే యూజ్ చేశానండి ఈ డిజైనింగ్ కోసం. సో అందుకని చెప్పి నేను వేసుకోలేదు. బట్ మీరు మాత్రం కంపల్సరీగా ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఈ ఎపాక్సీ రెజిన్ అనేది ఆన్లైన్ లింక్ అనేది మనకి ఆన్లైన్ స్టోర్ లో అవైలబిలిటీలో ఉందండి. మీకు కావాల్సిన బ్రాండెడ్ తీసేసుకొని యూజ్ చేసుకోవటమే. ఇక్కడ రేషియో వచ్చేసరికి దీని మీద ఇచ్చినట్లుగానే నేను యూజ్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేషియోస్ అనేవి యూజ్ చేస్తారు. సో మీరు వాడే కంపెనీని బట్టి రేషియోస్ అనేవి ఫాలో అవ్వండి. అండ్ మీకు బాటిల్ మొత్తం పట్టకూడదు అనుకుంటే మాత్రం వెయిట్ ని బట్టి కూడా క్యాలిక్యులేట్ చేసుకుని మీరు మిక్స్ అనేది చేసుకోవచ్చు. చిన్నది వేయింగ్ మెషిన్ ఉంటే దాన్ని బట్టి మీరు గ్రామ్స్ లో కొలుసుకొని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని చేతితో టచ్ కూడదు కాబట్టి ఇక్కడ నేను ఒక చిన్న స్టిక్ తీసేసుకొని దాంతో మిక్స్ అనేది చేసేస్తున్నాను. సో ఈ బాటిల్ మొత్తం నాకు వచ్చేసరికి అరౌండ్ 600 పడిందండి. సో 600 లోనే నాకు కంప్లీట్ మైకోర్ అయిపోయింది. అండ్ ఇంకా కొద్దిగా మిగిలింది అనమాట. చిన్న చిన్న ఆర్ట్స్ కోసం నేను ఉంచాను. ఈ రెజిన్ మిక్స్ అనేది బాగా కలపాలండి. చాలా సేపు కలపండి. ఇక్కడైతే నేను అరౌండ్ హాఫ్ అన్ అవర్ దాకా మిక్స్ చేశాను. ఎందుకంటే ఒకవేళ మీకు సరిగ్గా మిక్స్ చేసుకోకపోతే మీరు ఒకసారి అప్లై చేశాక అదంతా ఈజీగా పోదు. అంతేకాదండి మళ్ళీ సరిగ్గా రాదనమాట. అందుకని బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పార్కిల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను స్టేషనరీలో దొరికే గోల్డ్ కలర్ స్పార్కిల్స్ అనేవి తెచ్చేసి మిక్స్ చేసేదానండి. మీకు ఇంకా కావాలంటే డెకరేటివ్ ఐటమ్స్ కానీ మీ నేమ్ ప్లేట్స్ కానీ సిగ్నేచర్స్ కానీ మీరు ఏదైనా సరే దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. ఏదన్నా మీ దగ్గర జ్యువెలరీ అలాంటివి ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే థిన్ లేయరే అప్లై చేస్తున్నాను. థిక్ లేయర్ అప్లై చేయట్లేదు కాబట్టి నేను అవన్నీ యూజ్ చేయట్లేదు. జస్ట్ ఇక్కడ నేను స్పార్కిల్స్ మాత్రమే యూజ్ చేస్తానండి. ఇది మనకి అరౌండ్ 10 రూపీస్ పడుతుంది అంతే. ఆన్లైన్ లో అయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్ అనే అవైలబిలిటీలో ఉన్నాయి కానీ నేను అన్ని కొనదలుచుకోలేదు. నాకు ఒక్కటే సరిపోతుంది అండ్ సింపుల్ గా ఉండాలనుకుంటున్నాను. సో ఈ బల్ల గురించి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో చెప్పాను కదా. ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఇది ఇక్కడ కాదు, అండమాన్ నుంచి తీసుకొచ్చింది. అంతేకాదు ఇది ట్రీని హారిజాంటల్ గా కట్ చేస్తే లోపల ఉన్న యోక్ పార్ట్ ఆల్మోస్ట్ అదే అనమాట. సో మనకి అందుకే 2 కలర్స్ డిఫరెంట్ షేడ్స్ వచ్చింది. సో అందుకని చెప్పి నేను దీనికి ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఇవ్వాలని చెప్పి ఈసారి పాలిష్ కాకుండా ఇట్లా ఎపాక్సీ రెజిన్ తో డిజైనింగ్ అని చేద్దాం అనుకున్నాను. ఇప్పటికి చేసి కూడా ఆల్మోస్ట్ 1 మంత్ పైనే అవుతుందండి. ఇప్పటికీ మాది చాలా గుడ్ కండిషన్ లో ఉంది. చాలా మంది డౌట్ వచ్చింది లాస్ట్ వీడియో నేను షార్ట్స్ పెట్టినప్పుడు మీరు సరిగ్గా చేశారా లేదు అనేది. ఏదో కొన్ని కామెంట్స్ అయితే నేను సరిగ్గా చూడలేదు కానీ ఏదో వచ్చాయండి. బట్ ఇంకొకసారి నేను షార్ట్ వీడియో ఎప్పుడైనా కుదిరినప్పుడు పోస్ట్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఈ స్పార్కిల్స్ వేయటం వల్ల మనకి కంప్లీట్ లుక్కే మారిపోతుందండి టేబుల్ అనేది. నాకైతే ఈ ఒరిజినాలిటీ అనేది అలానే ఉండాలి. అందుకని చెప్పి నేను ఇంకా ఏ కలర్స్ కూడా దీంట్లో మిక్స్ చేసుకోదలుచుకోలేదు. సో కలర్స్ మిక్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. బట్ అవన్నీ మిక్స్ చేస్తే నాకు ఒరిజినల్ అనేది లుక్ అనేది పోతుందని నేను ఏది మిక్స్ చేయలేదు. ఓన్లీ గోల్డ్ కలర్ ఫ్లేక్స్ మాత్రమే యూజ్ చేశాను. సో కంప్లీట్ గా అయితే అసలు ఎంత బాగుందో నేను చెప్పలేదండి. మీకు ఒరిజినల్ గా చూస్తే ఇంకా బాగుంటుంది. సో నాకైతే బాగా నచ్చింది ఈ మేకోవర్ అనేది. డెఫినెట్ గా మీకు ఏదైనా దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే మాత్రం నాకు కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. నేను డెఫినెట్ గా రిప్లై ఇస్తాను. ఇది మనకి అప్లై చేశాక ఆల్మోస్ట్ 40 అవర్స్ పైనే మనం దీన్ని పక్కన పెట్టేసేయాలండి. అసలు టచ్ చేయకూడదు. అంత త్వరగా ఇది డ్రై అయిపోదు. సో మనకి డస్ట్ లేని చోట ఒక పర్టికులర్ కార్నర్ లో పెట్టేసి దీన్ని వదిలేసేయండి. మనకి మొత్తం కంప్లీట్ గా డ్రై అయిపోయాక దీన్ని మనం యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. దీన్ని ఇప్పుడు అప్లై చేస్తున్నప్పుడు మీరంత త్వరగా చేయాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా నిదానంగా మీకు డిజైన్ అంతా కంప్లీట్ గా వచ్చేదాకా
చేసుకోండి. ఎందుకంటే ఇది త్వరగా డ్రై అవ్వదు కాబట్టి మనం ఎంత కావాలంటే అంతసేపు మనం దీన్ని ఆర్ట్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ లోపే కంప్లీట్ చేసుకోండి, బెస్ట్ అనమాట. సో ఇది మనకి కింద పడిపోతుంది అనమాట కొద్దిగా అక్కడక్కడ. సో మీరు క్లాత్ తీసేసుకొని వైప్ చేసుకుంటూ ఉండండి. అంతేకాదు కింద ఒక ప్లాస్టిక్ పేపర్ కానీ వేసేసుకుంటే మనకి ఇంకా ఈజీ కన్వీనియంట్ గా ఉంటుంది. ఇక్కడ నేను సింగిల్ ఫింగరే యూజ్ చేస్తున్నానండి. సో గ్లౌజెస్ అనేవి వేసుకోండి, ఎందుకంటే స్కిన్ మీద ఒకసారి టచ్ అయితే అంత ఈజీగా రిమూవ్ అవ్వదు. సో నేనైతే వేసానని చెప్పి మీరు మాత్రం అలా ట్రై చేయకండి. సో ఇక్కడైతే నేను ఈ గ్లిటర్ అనేది వేసాను కదా, ఒక చాటుకి వెళ్ళిపోతుంది అనమాట. సో నాకు ఈవెన్ గా స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి నేను ఫింగర్ తో ట్రై చేస్తున్నాను. మామూలుగా అయితే దీనికంటే ఇంకా డబల్ గా ఎపాక్సీ రెజిన్ అని యూజ్ చేసుకోవచ్చు ఈ టేబుల్ మీద. ఆ టేబుల్ కి అయితే నాకు అంత యూజ్ చేసుకోవాలనిపించలేదు, ఎందుకంటే మళ్ళీ దానికి ఇంకా చేయాలంటే ఇంకా చాలా ఉంటుందండి. ఎడ్జెస్ అంతా మళ్ళీ ప్లాస్టరింగ్ పేపర్స్ పెట్టేసేసి ఇంకొక ఇంచ్ అనేది లేపి అవన్నీ చేయాలి. సో అదంతా నాకు రిస్కీ ప్రాసెస్ అనిపించింది. అంతేకాదు నాకు షైనింగ్ కావాలి కాబట్టి నాకు థిన్ లేయర్ అనే సరిపోతుంది. ఒకవేళ మనకి ఫ్యూచర్ లో ఏదైనా కలర్ మార్చుకోవాలన్నా ఇంకేదైనా చేసుకోవాలంటే మళ్ళీ ఇంకొక ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి నేను థిన్ లేయర్ మెయింటైన్ చేశాను. దీని మీద ఇది మొత్తం డ్రై అయిపోయాక కూడా మీరు ఇంకా వేరే ఆర్ట్స్ కూడా చేసుకోవచ్చు ఎపాక్సీ రెజిన్ తోనే. సో అట్లా కూడా మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అందుకని చెప్పి నేను ఎక్కువ థిక్ లేయర్ అయితే వేయదలుచుకోలేదు. సో ప్రస్తుతానికి అయితే మా టేబుల్ ని చాలా నీట్ గా మెయింటైన్ చేసుకుంటున్నాం. ఎపాక్సీ రెజిన్ కూడా మీరు మంచి క్వాలిటీదే తీసుకోండి. మళ్ళీ ఏదన్నా చీప్ క్వాలిటీ తీసుకున్నట్లయితే దాని కలర్ అనేది మారిపోతుంది అనమాట కొద్ది రోజులకి. సో బెస్ట్ బ్రాండ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. నాకు మొత్తం వేయంగానే లాస్ట్ లో కొద్దిగా మిగిలిపోయిందండి. సో అది నేను వేస్ట్ చేయకుండా ఏం చేశానంటే కింద లెగ్స్ ఉన్నాయి కదా వాటికి అప్లై చేశాను అనమాట. ఆల్రెడీ దానికి నేను స్టైనర్స్ అనేవి అప్లై చేసి ఉంది కాబట్టి బ్రౌన్ కలర్. సో దాని మీద నేను ఇంకేది పాలిష్ అనేది వేసుకోదలుచుకోలేదు. సో అందుకే ఇది మిగిలిపోయిన దానికి అప్లై చేశాను. సో అవి కూడా మంచిగా షైనింగ్ అనేది వస్తున్నాయండి. మొత్తం మనకి డ్రై అయిపోయాక ఎలా మెయింటైన్ చేయాలి అంటే మాత్రం మీకు స్క్రాచెస్ పడకుండా ఉండేటట్టుగా చూసుకోండి. ఏదైనా గీకినట్లయితే డెఫినెట్ గా స్క్రాచ్ అనేది పడిపోతుంది. సో స్క్రాచెస్ వీలైనంత పడకుండా చూసుకోండి. దీని క్లీనింగ్ అయితే నార్మల్ క్లీన్ చేసుకోవచ్చు, మనకి ఇబ్బంది ఏం లేదు. నార్మల్ డైనింగ్ టేబుల్స్ ఎలా యూజ్ చేస్తామో అలానే ఈ సెంటర్ టేబుల్ కూడా చూసుకోవటమే. ఇక్కడైతే నాకు ఆల్మోస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. మీకు ఇది వేసుకునేటప్పుడు మాత్రం ఎత్తు పల్లం లేకుండా చూసుకోండి, ఎందుకంటే మీరు ఒక యాంగిల్ లో పెట్టినట్లయితే పల్లంలోకి వెళ్ళిపోతుంది అనమాట ఈ రెజిన్ మొత్తం. సో బ్యాలెన్స్డ్ గా వాటర్ లెవెల్ పెట్టుకుని చూసుకుని ఇది అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది ఎక్కువ అవర్స్ డ్రై అవ్వాలి కాబట్టి మీరు గనక ఏదన్నా లెవెలింగ్ అనేది సరిగ్గా లేకపోతే అంతా ఒక చాటుకు వచ్చేసేసి నిలిచిపోతుంది అనమాట. సో మీరు చెక్ చేసుకున్నాకే ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి. డెఫినెట్ గా లెవెలింగ్ అనేది ఈ ఎపాక్సీ రెజిన్ ఆర్ట్ లో చాలా ఇంపార్టెంట్. నేనైతే మొత్తం ఒక 3 days కంప్లీట్ గా దీన్ని పక్కన పెట్టి వదిలేసానండి. తర్వాత నేను వీడియో అనేది తీసాను. నేను సన్ లైట్ లో పెడతానికి కారణం ఏంటంటే ఆ స్పార్కింగ్ ఎఫెక్ట్స్ అనేవి మీకు తెలియాలి కదా. సో అందుకని చెప్పి మీకు క్లారిటీగా కనిపిస్తుందని చూపిస్తున్నాను. పర్ఫెక్ట్ గా షైనింగ్ కూడా ఎగ్జాక్ట్ గా ఉందండి. ఇలాంటి టేబుల్స్ కి పాలిష్ బెటరా ఇలా ఎపాక్సీ రెజిన్స్ బెటరా అంటే నేను రెజిన్సే బెస్ట్ అని చెప్తాను. సో ఇది మీకు కూడా నచ్చిందా? నచ్చితే కనుక కంపల్సరీగా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంటిల్ దెన్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై.